ప్రముఖ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆరోపణలు చేస్తున్న యువతి 2017లో ఓ ఛానల్లో ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్కు పరిచయమైనట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జానీ మాస్టర్కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ ఆయన టీం యువతికి ఫోన్ కాల్ చేశారు. 2019లో జానీ మాస్టర్ టీంలో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది. ఒక షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు తాను బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని ఎఫ్ఐఆర్ ఉంది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులు కూడా చేశారని యువతి తన ఫిర్యాదులో తెలిపింది. షూటింగ్ సమయాల్లో కూడా అతడు చెప్పినట్లు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి చెప్పింది. తరచూ తనపై జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశాడని ఆమె వివరించింది. వీటికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశాడని తెలిపింది. ఆగస్టు 28న ఒక వింత పార్సిల్ వచ్చిందని, పేరు లేకుండా తన ఇంటి తలుపునకు వేలాడదీశారని, దాని లోపల కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ సన్, బీ కేర్ఫుల్ అని రాసి ఉందని బాధితురాలు వెల్లడించింది. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. అవుట్డోర్ షూటింగ్లలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి చెబుతోంది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కేసును ట్రాన్స్ఫర్ చేశారు. కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో తాను కొరియోగ్రాఫర్గా చేస్తున్నానని యువతి తెలిపింది. చెన్నై, ముంబైలో అవుట్డోర్ షూటింగ్స్లతో పాటు హైదరాబాద్, నార్సింగ్లోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని చెప్పింది. నాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్, కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. ఫిర్యాదులో ఎలాంటి అంశాలు పేర్కొన్నారు? అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం ఏం చేస్తారో అటు జానీ మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్. జానీ మాస్టర్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం? లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా. విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏమైంది చూస్తాం. వచ్చిందా సరే? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం.